రైట్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునామంలో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లని మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల గ్రంథం 21వ కీర్తన. కీర్తనల గ్రంథం 21వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొంచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించున్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగా. వచ్చిన ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వశక్తి మిక్కిలి కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వెళ్ళని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖంలో నుండి మాతో మీరు మాట్లాడి వాక్యమైన తండ్రి, మీ కృప కలిగిన వాక్య సత్యాన్ని గ్రహించగలిగినట్లుగా కృపను సహాయతను మీరు అనుగ్రహించమని, బలపరచమని, నీ కార్యము నెరవేర్చి జరిగించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదములో నడిపించుము యేసు, ఆశీర్వాదములో నడిపించుము. ఆశీర్వాదములో నడిపించుము యేసు, ఆశీర్వాదములో నడిపించుము. ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదము యేసయ్య, ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదము. ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదము యేసయ్య, ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదము. ఆశీర్వాదములో నడిపించుము యేసు, ఆశీర్వాదములో నడిపించుము. ఆశీర్వాదములో నడిపించుము యేసు, ఆశీర్వాదములో నడిపించుము. క్రీస్తులో ఉన్న ఆశీర్వాదము నిత్య జీవమిచ్చే ఆశీర్వాదము. క్రీస్తులో ఉన్న ఆశీర్వాదము నిత్య జీవమిచ్చే ఆశీర్వాదము. నీ ఆశీర్వాదము శాశ్వతమైనది, ఆశీర్వాదము మాకు దయచేయుము. నీ ఆశీర్వాదము శాశ్వతమైనది, ఆశీర్వాదము మాకు దయచేయుము. ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదము యేసయ్య, ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదము. ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదము యేసయ్య, ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదము. ఆశీర్వాదములో నడిపించుము యేసు, ఆశీర్వాదములో నడిపించుము యేసు, ఆశీర్వాదములో నడిపించుము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చదివిన లేఖలో నుండి కొద్ది నిమిషాలు దేవుని ఆత్మ సహాయంతో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో నుండి కీర్తనల గ్రంథం 21వ కీర్తన 3-4 వచనాలు మనం చదువుకున్నాం. అక్కడ ఏమని రాయబడుతుంది అంటే, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్నిమ్మని అతడు నిన్ను వరమడుగుగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. 6వ వచనం, నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండున్నట్లు నీవు అతని నియమించి ఉన్నావు అన్నాడు. చదవబడిన దేవుని వాక్యంలో 21వ కీర్తన భక్తుడైనటువంటి దావీదు రచించినటువంటి కీర్తన. దేవుని ఇష్టానుసారుడు దేవుని యొక్క పాద సన్నిధిలో ఒక బెషబా విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా లోటు లోపం లేనివాడు అని దేవుని చేత
ప్రియమైన వాడిగా, ఇష్టానుసారుడైనటువంటి మనుషుడిగా ఎన్నిక చేయబడినటువంటి వాడు దావీదు. దావీదు ఈ కీర్తన రాస్తూ దేవుని దగ్గర ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దగ్గర ఓ చిన్న ప్రార్థన. ఏంటి ఆయన ప్రార్థన అంటే, శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదంతో నన్ను నింపయ్యా, నిత్యము నీ సన్నిధిలో నేను ఆశీర్వాదకారకుడిగా ఉండాలి. దావీదు ఎరిగినటువంటి ఓ గొప్ప సత్యం ఏంటి అంటే, నేను ఆశీర్వాదకరంగా ఉండడానికి నాకు నీవు సహాయం చేయ ప్రభువా. మొదటి వచనం చదవండి, 21వ అధ్యాయం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. భక్తుడైన దావీదు దేవుని పాద సన్నిధిలో చేస్తున్న ఓ చిన్న ప్రార్థన. ఏమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంటే, నీ రక్షణను బట్టి నేను సంతోషిస్తున్నాను, నీవు నా జీవితంలో జరిగిస్తున్న కార్యాలను బట్టి నేను సంతోషిస్తున్నాను. అయితే నేను నిత్యము ఎలాగుండాలని ఆశిస్తున్నానంటే, ఆశీర్వాదకారకుడిగా ఉండాలని ఆశిస్తున్నాను. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెషయా ప్రవచన గ్రంథం 65వ అధ్యాయం, యెషయా ప్రవచన గ్రంథం 65వ అధ్యాయము 16వ వాక్యాన్ని మీరు చదివితే అక్కడ ఒక చక్కని మాట అంటాడు. దేశములో ఆశీర్వాదం కావాలని కోరుకునేవాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదించవలనని కోరుకొనవలెను కదా అన్నాడు. మనల్ని ఆశీర్వదించే దేవుడు ఎవరై ఉండాలి అంటే, నమ్మదగిన దేవుడై ఉండాలి. లోకములో నమ్మదగినటువంటి వారు ఉన్నారు, నమ్మదగినటువంటి మనుషులు ఉన్నారు. కనుక నమ్మదగినటువంటి దేవుని పైన మనం ఆధారపడినప్పుడు, నమ్మదగినటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం కోరుకున్నప్పుడు, ఎవరైనా దీవించబడాలి, ఎవరైనా ఆశీర్వదించబడాలి అని కోరుకుంటే వారు ఎవరిని కోరుకోవాలంటే, నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదించాలని కోరుకోవాలి అన్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలాగుంటుంది అంటే, 2 విధాలైన ఆశీర్వాదాలు ఉన్నాయి. నెంబర్ 1 ఈలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం, రెండవది పరలోక సంబంధమైన ఆశీర్వాదం. ఏదైనా మానవుడికి ఇచ్చేటువంటి దీవెన అశాశ్వతంగా ఉండొచ్చేమో కానీ, దేవుడు మానవునికి ఇస్తున్నటువంటి దీవెన అది శాశ్వతమైనది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూద్దాం దేవుని వాక్యముల నుండి దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. 17వ అధ్యాయం 27వ వచనం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించున్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఓ వ్యక్తిని కానీ, ఓ కుటుంబాన్ని కానీ, ఓ వ్యక్తిగత జీవితాన్ని కానీ దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎలాగుంటుందో దేవుని వాక్యంలో చెప్తున్నాడు. ఎలాగుంటుందంట? నిత్యము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎన్నటికీ తరిగిపోని శాశ్వతమైన నిత్యమైన ఆశీర్వాదాన్ని మనం ఆరాధించే దేవుడు మనకి ఇవ్వగలిగినవాడు. కనుక శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని, నిత్యమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వగలిగినటువంటి వాడు కనుక, శాశ్వతమైన నిత్యమైన ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుని పాద సన్నిధిలో భక్తుడు మాట్లాడుతూ కోరుకున్నటువంటి మాట ఏంటి అంటే, నీవు నన్ను ఆశీర్వాదకరంగా ఉంచయ్యా. 21వ అధ్యాయంలోకి వద్దాం. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయము, 21వ కీర్తన 3వ వచనంలో 2వ భాగాన్ని మనం చదివితే, అతని తలపైన అపరంజి కిరీటం నీవు ఉంచి ఉన్నావు అన్నాడు. ఆయన కోరుకుంటున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఇది. మన ధ్యానాంశంగా మనం చదువుకున్న వాక్యంలో నుండి, ఎవరి తలపైకి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు, ఎవరికి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు, లేక ఎవరి తలల మీదకు దీవెనలను ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహిస్తాడు. 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి ఆశిస్తూ ఉన్నాను. మొదటి మాట చూద్దాం. ఎవరి తల మీదకి దీవెన ఆశీర్వాదాన్ని దేవుడు ధరింపజేస్తాడో,
దేవుడు అనుగ్రహిస్తాడో మనం చూద్దాం. దేవుని వాక్యంలో సామెతల పుస్తకం 10వ అధ్యాయం, సామెతల పుస్తకం 10వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. సామెతల పుస్తకం 10వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఎవరి తలపైకి ఆశీర్వాదం వచ్చింది అంటే ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే నీతిని కలిగి జీవిస్తారో, ఎవరైతే నీతిమంతులుగా ఎన్నిక చేయబడతారో వారి తలల మీదకి దేవుడు ఏమిస్తాడంట? ఆశీర్వాదాన్ని దేవుడు కలుగు చేస్తాడు. ఎవరు నీతిమంతులు? దేవుని వాక్యములో కీర్తనల పుస్తకం 27వ కీర్తనలో మీరు చదివితే అక్కడ భక్తుడైన దావీదు మాట్లాడుతుంటాడు, నీతిమంతుల బిడ్డలు విడవబట్టం కానీ వారి బిడ్డలు భిక్షమెత్తడం కానీ నేను చూచి ఉండలేదు అన్నాడు. లోకములో నీతిమంతులైనటువంటి వారు మనకు కనబడుతున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, దేవునిలో నీతిమంతులైన వారు ఎవరులంట? దేవునిలో నీతిమంతులు. నీతి అంటే ఏంటో తెలిస్తే నీతిమంతులు ఎవరో మనకు అర్థమైద్ది. దేవుని వాక్యంలో గలతీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక చూడండి, 3వ అధ్యాయం అనుకుంటాను, 3వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుదాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 12వ వచనం, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి ఎలాగ ఎంచబడిందంట? నీతిగా ఎంచబడింది. ఇప్పుడు శ్రేయస్కరమైన దీవెన ఆశీర్వాదములతో నా తలపైన అపరంజి కిరీటాన్ని ఉంచి నన్ను దర్శించయ్యా అని భక్తుడు బ్రతిమలాడి ప్రార్థించడానికి అతని యొక్క మనోభిష్టాన్ని, అతని యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి అతనికి ఇవ్వాలి అని ఆశిస్తున్నటువంటి ఆశీర్వాదం, లేక ఆశీర్వాదాన్ని కోరుకున్నటువంటి వారి జీవితాలు ఎవరికి దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు? ఎవరి తల మీదకి దీవెలను ఆశీర్వాదాన్ని దేవుడు కలుగు చేస్తాడు అంటే నెంబర్ 1, నీతిమంతుల తలల మీదకి ఏమొచ్చిందంట? ఆశీర్వాదం వచ్చింది. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు వేరు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు వేరు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొట్టమొదటి అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం, ఈ 2 వచనాలు కలిపి ఉంటాయి. క్రీస్తు యేసునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహించాను అన్నాడు అక్కడ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి, ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని గురించి దేవుని యొక్క పాద సన్నిధిలో భక్తుడు మాట్లాడుతుంటున్నాడు. ఎవరి తలపైకి ఆశీర్వాదం వచ్చింది, ఎవరి తలపైకి నిజమైన ఖచ్చితమైన ఆశీర్వాదాలు వస్తాయి అంటే నీతిమంతుల తలల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. ఎవరు నీతిమంతులు అంటే దేవుని నమ్మేవారు నీతిమంతులు. ఎవరు నమ్మేవారు? దేవుని నమ్మేవారు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది ఒక చక్కని మాట. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి దేవుడు క్రీస్తు యేసును మృతులలో నుండి లేపాడు అని విశ్వాసముంచి పశ్చాత్తాపడి మారు మనసు పొంది నమ్మి బాప్తిసం తీసుకున్నటువంటి వారి జీవితాన్ని దేవుడు ఎలా మారుస్తున్నాడంటే నీతిమంతులుగా మారుస్తున్నాడు. ఇప్పుడు ఎవరి తలపైకి ఆశీర్వాదం వచ్చింది అంటే నెంబర్ 1, ఎవరైతే నీతిమంతులుగా మార్చబడతారో వారి తలలపైకి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలాంటిది? ఎన్నటికి తరగని తరిగిపోని ఆశీర్వాదం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ మాటలు మనకు కనబడతాయి. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనంలో, అలాగే 26, 27 వచనాల్లో కూడా మీరు చదివితే భక్తుడైన దావీదు రాజు లోపల ప్రవేశించి అక్కడ మాట్లాడుతుంటాడు, అయ్యా నీ దాసుడైన నేను ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడినయ్యా అన్నాడు. ఇంతగా నీవు నన్ను ఆశీర్వదించడానికి, ఇంతగా నీవు హెచ్చించడానికి నేను వాస్తవానికి అనర్హుడిని కానీ అనర్హుడనైన నన్ను నీవు అర్హుడిగా మార్చావు. కనుక నేను ఒక మాట అడుగుతున్నాను నీ సన్నిధులని. భక్తుడైన దావీదు ఏం మాట్లాడుతున్నాడంటే, నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ
సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు అని అడిగాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకొరకు భక్తుడైన దావీదు నీ సన్నిధిలో నేను కాలము గడపాలి, నీ సన్నిధిలో నేను నా కుటుంబం ఉండాలి అని ఆశపడుతున్నాడు అంటే అతడు నీతిమంతుడిగా బ్రతకడానికి తీర్మానం చేసుకున్నాడు కనుక, అతడు దేవుని నమ్మిన వాడిగా ఉన్నాడు కనుక, అతడు దేవుని అనుసరిస్తున్న వాడిగా ఉన్నాడు కనుక భక్తుడైనటువంటి దావీదు తన యొక్క వ్యక్తిగత జీవితంలో మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీతిమంతుడిగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు, నీతిగా జీవించాడు కనుక 27వ కీర్తన ఇందాక చెప్తూ వచ్చాను, అక్కడ కూడా అంటాడు 27వ కీర్తనలో నీతిమంతుల బిడ్డలు విడవబట్టం కానీ వారి బిడలు భిక్షమెత్తడముగాని నేను చూడలేదు అన్నాడు. మనం నీతిమంతులుగా బ్రతికితే ఎలాగూ నీతిమంతులుగా మార్చబడతారు అంటే దేవుని వాక్యంలో అపోస్తలుడైన యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు మీరు చదివితే సమస్త దుర్నీతి నుండి యేసు రక్తం మనల్ని ఏం చేసిద్దంట, నీతిమంతులుగా మార్చిద్ది. యేసు ప్రభు వారి అమూల్యమైనటువంటి రక్తము ద్వారా, యేసు ప్రభు వారి యొక్క అమూల్యమైనటువంటి ఆ రక్తములో కడగబడడం ద్వారా మనుషుల జీవితాల్లో, మానవుని జీవితాల్లో మరి ఆత్మ సంబంధమైనటువంటి నీతిమంతుల కోవలోకి మనం తీర్చబడతాం. రెండో మాట చూపిస్తాం దేవుని వాక్యంలో. మొట్టమొదటిగా నీతిమంతుల తలలపైకి ఆశీర్వాదాలు వస్తాయి. ఇంకా ఎవరి తలపైకి ఆశీర్వాదం వచ్చింది? సామెతల పుస్తకం 4వ అధ్యాయం, సామెతల పుస్తకం 4వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము, దానిని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాని కౌగలించుకుని ఎడల అది నీకు ఘనతను తెచ్చును, అది నీ తల మీద అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఎవరి తలపైకి ఆశీర్వాదాలు దిగి వస్తాయి? ఈ లోక సంబంధమైన, పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దిగి వస్తాయి అంటే మొట్టమొదటిగా మనం చూసాం, నీతిమంతుల తలపైకి ఆశీర్వాదాలు వస్తాయి. రెండవదిగా దేవుని వాక్యంలో మనం చదువుకున్న సామెతల పుస్తకం 4వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు మనం చదువుకుంటే అక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి అంటే, ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించుకుంటారో, ఏం సంపాదించుకోవాలి? ఈరోజు జ్ఞానం లేకనే కుటుంబాలు చెల్లాచెదరైపోతున్నాయి. ఈరోజు జ్ఞానం లేకనే వ్యక్తిగత జీవితాలు మరి కొన్ని పరిస్థితులు, కొన్ని ఆటంకాలు, కొన్ని ఎదురెత్తగలిగినటువంటి పరిస్థితులు, మరి జ్ఞానము లేకుండా ప్రవర్తించడాన్ని బట్టి అల్లకొల్లమైనటువంటి పరిస్థితులు మానవుని జీవితంలో ఏర్పడుతూ ఉన్నాయి. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, సామెతల పుస్తకం 9వ అధ్యాయం 10వ వచనమా అక్కడ మనం చదివితే అక్కడేమనుందంటే, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం అన్నాడు. ఇప్పుడు జ్ఞానమును సంపాదించుకోవడం అంటే దాని అర్థం ఏంటి అంటే, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడం. ఎవరి యందంట? జ్ఞానాన్ని సంపాదించుకోవడం అంటే దాని అర్థం ఏంటి అంటే, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు భయమును భక్తి కలిగినటువంటి వారి యొక్క ఆత్మీయ జీవితాలను కాపాడుకోగలుగుతారో అంటే వారి జీవితాల్లో దేవుడు ఏమిస్తారంటే అట్టి వారికి దేవుడు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే భక్తి చాలా ఉంటుందండి, మనకి ఇబ్బంది ఏమి లేదు. పుట్టుకతో క్రైస్తవులం కనుక మరి ఈ పుట్టుకతోనే మరి భారతదేశంలో భక్తికి కొదువేమి లేదు కనుక భక్తి కలిగినటువంటి జీవితం చాలామందికి ఉంటుంది. అయితే లేనిదల్లా ఏంటంటే భయమే. ఏముండదో? భయం ఉండదు. అయితే దేవుని వాక్యం ఏమంటుంది? యెహోవా యందలి భయము ఉండాలి, యెహోవా యందలి భక్తి కూడా ఉండాలి. భక్తిని గురించి మాట్లాడుతూ యాకోబు గారు చక్కని మాట జ్ఞాపకం చేశాడు. చూద్దామా దేవుని వాక్యంలో? యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26-27 వచనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26-27 వచనాలు. 1వ అధ్యాయం 26-27 వచనాలు చదువుమా. 27 చదువులే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా
తనను తాను కాపాడుకోవడమే భక్తి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏది భక్తి అంట? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇహలోకములో ఉన్న మాలిన్యము, లోకమంతా ఏముంది? మాలిన్యం ఉంది, లోకములో ఉన్నదంతయు అని చెప్పాడు భక్తుడు. శరీరాశ, నేత్రాశ, జీవబుడమ్మం. కనుక నిశ్చయముగా నీవు ఆశీర్వదించబడాలి, నిశ్చయముగా నీవు దీవించబడాలి, నిశ్చయముగా ఈ లోక సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదం నీకు కలగాలి అంటే నీవు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఏంటి ఈ జ్ఞానం అంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. అసలు ఎవరు ఈ జ్ఞానం? దేవుని వాక్యంలో చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 31వ వచనంలో జ్ఞానం ఎవరో చెప్తున్నాడు. అక్కడ ఎవరంట జ్ఞానం? చూద్దాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడిన నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. జ్ఞానాన్ని సంపాదించుకునే వారికి ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. జ్ఞానం ఎట్లా వస్తుంది అంటే దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వచ్చింది. అసలు జ్ఞానం ఎవరు అంటే ఆయన మనకు జ్ఞానమును, నీతియు, విమోచకుడాయాడు, పవిత్రత అయ్యాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరాయన చెప్పాలి? ఎవరాయన? ఎవరి గురించి మాట్లాడాడు పౌలు గారు ఇక్కడ? ఎవరి గురించి అంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడుతూ, జ్ఞానం అంటే ఎవరో అని మీరు అనుకుంటున్నారు, కానీ జ్ఞానం ఎవరో కాదు, యేసు ప్రభు వారే జ్ఞానం అని చెప్పాడు. అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం, ఒరే జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావేంది, అజ్ఞానంగా మాట్లాడుతున్నావేంది, జ్ఞానం లేదా, ఎట్లా ప్రవర్తిస్తున్నావు, నీకు అర్థం కావట్లేదా అని కొన్నిసార్లు మనం అక్కడక్కడ ఈ మాటలు పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటాం. అజ్ఞానంగా ఉండబాకురా, లేనిపోయినటువంటి సమస్యలు నీకు వస్తాయి, జ్ఞానం కలిగి ప్రవర్తించు, జ్ఞానం కలిగి నీ ఉండు అని ఈ మాటలు మనకు వినబడతా ఉంటాయి. అయితే దేవుని వాక్యములు మనం చూసినప్పుడు ఈ లోకపరంగా పుస్తకాలు చదివితేనే ఈ లోకపరమైనటువంటి జ్ఞానము ఒకవేళ ఈ లోకములో ఉండగా బ్రతకడానికి పనికొచ్చేదేమో కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఎవరైనా మీలో జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తాను అని చెప్పాడు. ఏ జ్ఞానం కావాలి అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం మనకి కావాలి. ఇప్పుడు జ్ఞానం ఎవరు అంటే మన ప్రభు అయిన యేసు ప్రభు వారే జ్ఞానం. ఇప్పుడు దేన్ని సంపాదించుకోవాలి? ఎవరికి ఆశీర్వాదం వచ్చింది అంటే జ్ఞానమై ఉన్న యేసయ్యను సంపాదించుకున్న వారికి, వారి తలపైకి అట్టి వారికి ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. మూడో మాట చూపిస్తాం. దేవుని వాక్యంలో మన జ్ఞాపకం చేసుకుంటే మూడో మాట సామెతల పుస్తకం 11వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 11:26. 11:26 అమ్మా. ధాన్యము బిగబట్టు వానిని జనులు శపించెదరు, దాని అమ్మువాని తల మీదకి దీవెన వచ్చును, మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును, కీడు చేయగోరు వారికి కీడే మూడును అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ మాట యొక్క అర్థం ఏంటి అంటే ఎవరైతే దాతృత్వం గలవారిగా ఉంటారో, ఏం కలిగిన వాళ్ళంట? పొదుగుగ్గులు పుచ్చుకోవడమే కాదు, ఏం తెలియాలి? ఇవ్వడం కూడా తెలియాలి. మనం మొన్నటిదాకా క్రిస్మస్ జరిపించుకున్నాం కదా. క్రిస్మస్ యొక్క ప్రధాన అర్థాలలో ఒక అర్థం ఏంటి అంటే క్రిస్మస్ అంటే ఇవ్వడం. క్రిస్మస్ అంటే ఏంటి? ఇవ్వడం. మనకు కలిగిన దాన్ని ఇతరుల యొక్క వారి అక్కరలు తీర్చడానికి, మనకు కలిగిన దాన్ని, లేని దాన్ని ఇవ్వమని చెప్పలేదు దేవుడు, మనకున్న దానిలో ఎదుటి వారికి ఇవ్వడం. అంటే ఈ మాట యొక్క అర్థం ఏంటంటే ఎవరి తలపైకి ఆశీర్వాదం వచ్చింది అంటే ఎవరైతే దాతృత్వాన్ని కలిగి ఉంటారో, దానము చేస్తారో, ఎదుటి వారిని పరామర్శిస్తారో, ఎదుటి వారికి వారి యొక్క అవసరతలో, అక్కరలో, వారి యొక్క బాధల్లో, ఇబ్బందులు తీర్చగలుగుతారో అట్టి వారి తలల మీదకి ఏమొచ్చిందంటే ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు, దీవెనను దేవుడు అనుగ్రహిస్తాడు. ఇవ్వడం అనేది దేవుని వాక్యం యొక్క పద్ధతి. మలాకీ గ్రంథంలో కూడా మాట్లాడుతుంటాడు, మీ మందిరములో ఆహారం ఉండునట్లుగా మీరు మందిరములోకి నిధులు ఉండడానికి, ఆహారం ఉండడానికి మీ వంతు మీరు దేవుని మందిరంలోకి
తీసుకొని రమ్మన్నాడు. కనుక దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కొంతమంది ఉంటారు, మా ఇంటికి వస్తే ఏమిస్తావు, మీ ఇంటికి వస్తే మా ఇంటికి వచ్చేటప్పుడు ఏం చేస్తావు, మీ ఇంటికి వచ్చినప్పుడు మాకేమిస్తావు. కనుక కొంతమందికి దాతృత్వం ఇవ్వడం అనేది పెద్దగా చేత కాదు. అయితే దేవుని వాక్యములో మరి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, తీసే జల ఊరిద్దంట. ఏమైద్ది? బావిలో, ఇప్పుడు బావులు లేవులే, అప్పుడు బావిలో అయితే తోడతా ఉంటే తీసే కొంది తోడే కొంది మంచి నీరు, శ్రేష్టమైన నీరు పైకి వస్తూ ఉంటుంది. కొన్ని సముద్ర తీర ప్రాంతాల్లో మనం చూసాం. ఇప్పుడు మన దగ్గరలో చాలా ప్రాంతాల్లో సముద్ర తీర ప్రాంతాలు మనకున్నాయి. మరి దగ్గరలో కటారిపాలెం ఉంది మనకి దగ్గరలో. ఈ కటారిపాలెంలో మరి సముద్రం ఒడ్డున కొద్దిగా యువతలకు వచ్చిన తర్వాత వాస్తవానికి అవన్నీ ఉప్పు నీళ్ళే కదా. సముద్ర తీర ప్రాంతం అంటే ఎట్లాగుంటాయి, చవ్వగా ఉప్పగా ఉంటాయి నీళ్ళు. అయితే ఆ బావిలో నీళ్ళు ఎలాగుంటాయి అంటే కొబ్బరి నీళ్లు తాగినట్లుగా తీయగా ఉంటాయి. ఎట్లా మారింది జల అంటే దేవుని అద్భుతమైనటువంటి కార్యం. కనుక తీసే కొంది దాన్ని తోడుతూ వచ్చారు పురాతన పెద్దలు. తోడతా వస్తే తీగ ఉప్పంతా పోయి ఏమైపోయిందంటే అది మంచి నీరుగా మార్చబడింది. మరి సంతరావూరులో కూడా మరి కొమ్మూరు కాలం ఉంటుంది, కృష్ణానది పాయ. మరి అక్కడ ఉన్నటువంటి వారందరికీ చాలా బావులు ఆ కాల ఒడ్డును తవ్వారు, కానీ ఒకే ఒక బావి మాత్రం మంచి నీళ్ళని ఇచ్చింది, శ్రేష్టమైనటువంటి నీళ్లను ఇచ్చింది. ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే ఆ బావిలో నీళ్లు వాళ్ళు త్రాగి బ్రతుకుతూ ఉన్నారు. కాలం ఎండిపోయినా ఆ బావిలో నీళ్లు మాత్రం ఎండిపోవు. మరి శ్రేష్టమైనటువంటి సంగతి. కనుక ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఎవరి తలపైకి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే ఇచ్చేవారిగా ఉంటారో, దాతృత్వం కలిగి ఉంటారో. నీకు కలిగిందే పెట్టమన్నాడు కానీ ఎవరిది నీకు లేనిదేం పెట్టమంటే. ఇప్పుడు 2 చొక్కాలు ఉన్నాయి నాకు, ఎవరన్నా వచ్చి అడిగారు, నాకున్న దానిలో ఇవ్వమన్నాడు. అంతేగాని నీకు లేకుండా ఇవ్వమని, తనకు మాలిన ధర్మం చేయమని దేవుడు కూడా చెప్పట్లేదు. కనుక దేవుడు మనకిచ్చిన వాటిలో నుండి దేవునికి ఇవ్వాలి. మనల్ని ఆశ్రయించిన వారిని, మనల్ని అడిగినటువంటి వారికి కూడా మనం ఏం చేయగలగాలంటే సహాయము చేయగలగాలి. అలాగున సహాయం చేసేటువంటి వారి జీవితాల్లో, సహాయం చేసేటువంటి వారి తలలపైకి ఏమొచ్చిందంటే ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మరొక మాట చూపిస్తాం దేవుని వాక్యంలో. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 21, 22 వచనాలు. సామెతలు 25, 21, 22 చదువుమా. నీ పగవాడు ఆకలిగొని ఎడల వారికి భోజనం పెట్టుము, దప్పిగొని ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరి తలపైకి ఆశీర్వాదం, ఎవరి తలపైకి దీవెన, ఎవరి తలపైకి ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు అంటే మరొక మాట దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. శత్రువులను ప్రేమించే వారికి, ఎవరికంట? శత్రువునైనా ప్రేమించగలిగినటువంటి వారికి, శత్రువునైనా క్షమించగలిగినటువంటి వారికి దేవుడు ఏమిస్తారంటే ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. యాకోబు సంగతి, యాకోబు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే తండ్రి యొద్ద నుండి ఆశీర్వాదం, అన్నదమ్ముడి దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందుకొని వెళ్ళిపోయాడు. పద్దనరాములో తన మేనమామ గారైనటువంటి లాబాను ఇంటి దగ్గర ఉండి ఆస్తిపాస్తుల సమస్తాన్ని సంపాదించుకొని వస్తున్నాడు నా సహోదరుడనే సంగతి ఏశావుకు తెలిసింది. ఎవరికి తెలిసింది? ఏశావుకు తెలిసింది. ఇప్పుడు ఏశావుకు కోపం వచ్చేసింది. నువ్వింతగా దీవించబడ్డావు, నేను దీవెన లేకుండా ఉండడానికి కారణం ఎవరు అంటే నువ్వే. కాబట్టి ఈ లోక సంబంధంగా పరలోక సంబంధమైన ఆశీర్వాదం నువ్వు సంపాదించుకోవడానికి కారణం నేను గనుక, నాకు రావలసిన స్థితిని నీవు తీసుకున్నావు గనుక నీవనేవాడి భూమి మీద లేకపోతే వీళ్ళందరూ చల్లా చెదరైపోతారని యాకోబును చంపడానికి ప్రయత్నం చేసి మరి అలాంటి పరిస్థితుల్లో కొనసాగుతూ ఉన్నాడు. అయితే యాకోబు దగ్గరికి ఈ మాట వినబడినప్పుడు అతడు చేసిన ఒక ఉత్తమమైన పని ఏంటి అంటే శత్రువుకు బహుమతిని పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికంట? ఏశావు తన అన్న తనను చంపడానికి బయలుదేరాడన్న సంగతి తెలిసినా అన్నదమ్ముడు చంపేసాడులే, నేను వాడి చేతిలో చచ్చిపోవడానికైనా నాకు సిద్ధమే అని శత్రువుగా అతడు ఇతన్ని భావిస్తూ ఉంటే యాకోబును భావిస్తుంటే యాకోబు మాత్రం ఏశావుని ఎలా భావించాడంటే నా రక్త సంబంధి, నా అన్నదమ్ముడు, నాకు మిత్రుడు, వాడు నాకు శత్రువు కాదని అతని కొరకు ముందుగానే తన ఎదురుగా ఏం పంపించాడంటే బహుమతులను పంపించాడు.
శత్రువునైనా ప్రేమించగలిగినటువంటి యోగ్యత. మనందరికీ తెలిసిన మరొక సందర్భం, దావీదును పలుమార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎవరైనా? సౌలు గారు. పిల్లనిచ్చిన మామ, అలాగే రాజు గారు. కుమార్తెనన్నా ఇచ్చి వివాహం చేస్తే దావీదును చంపడానికి అవకాశం ఉంటుందేమని కుమార్తెనిచ్చి చేశాడు. ఎవరైనా కుమార్తెనిచ్చి చేసిన తర్వాత అల్లుడిని చంపాలనుకుంటారా? అనుకోరికి. ఎంత విరోధం ఉన్నా, ఎంత శత్రుత్వం ఉన్నా, నా కూతురు భర్త కాబట్టి వాడు నాకు అపకారం చేసినా వాడికి నేను ఉపకారమే చేయాలని, అపకారం చేయాలని ఎవరు అనుకోరు. అయితే ఈ వంకతైనైనా చంపేద్దాం అని ఆలోచన చేసి శత్రువుగా ప్రయాణం చేశాడు. ఒకానొక దినాన సౌలే దావీదు చేతికి చిక్కాడు గుహలో. ఎక్కడ? సౌలే దావీదు చేతికి గుహలో చిక్కినప్పుడు దేవుని చేత అభిషేకించబడిన వాడు అన్న సంగతి దావీదుకు గుర్తొచ్చి అతని చంపడానికి ప్రయత్నం చేయలేదు. అతని వస్త్రపు చెంగుల్లో 2 ముక్కలు కట్ చేసుకొని బయటకు వచ్చాడు. ఉదయకాలమైంది. ఆ గృహ ఎదురుగా దావీదు నిలబడ్డాడు. సౌలు మాట్లాడుతున్నాడు దావీదు గురించి. నీ చేతిలోకి రాత్రి నేను చిక్కినా కానీ, అదే నువ్వు కనుక నాకు రాత్రి కనబడి ఉంటే నేను నిన్ను చంపేసేవాడినే. కానీ నీ చేతికి శత్రువుగా నేను నీ చేతికి చిక్కినా నీవు నాకు హాని తలపెట్టలేదయ్యా. ఇందును గూర్చి నాకు అర్థమైంది ఏంటి అంటే, నువ్వు శత్రువునైనా ప్రేమించగలిగిన వాడివి, ఉపకార బుద్ధి కలిగిన వాడు అని నాకు అర్థమైంది అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటా పోతే దేవుని వాక్యంలో ఎంతో మంది శత్రువులను ప్రేమించారు, దగ్గరకు తీసుకున్నారు. వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. పరలోక ప్రార్థనలో కూడా యేసుప్రభు వారు చెప్తూ, మా పాపాలు మీరు క్షమించాలి అంటే ఇతరుల పాపాలు కూడా మేమేం చేయాలి చెప్పాలా? ఇతరులను మేము క్షమించినట్లుగా మా పాపాలు కూడా నీవు మన్నించయ్యా, క్షమించయ్యా అని ప్రార్థన చేస్తున్నాం. కనుక ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఎవరి తలపైకి దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా నిండుగా వస్తాయి అంటే, మరి శత్రువులను ఎవరైతే ప్రేమిస్తారో వారి తలలపైకి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. మరొక మాట చూపిస్తాం. దేవుని వాక్యంలో, పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో మనం చూస్తే, దేవుని వాక్యంలో మన జ్ఞాపకం చేసుకుంటే, యెషయా ప్రవచన గ్రంథం 51వ అధ్యాయం, యెషయా ప్రవచన గ్రంథం 51వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూద్దాం. 11వ వచనం, యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషం వారి తల్ల మీద ఉండును, వారి సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా దీనికి అనుసంధానంగా ఒక మాట చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అక్కడ ఏమనుందంటే, దేవుని యొద్దకు మీరు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. విమోచించిన వారు ఏం చేయాలి అంటే దేవుని దగ్గరకు రావాలి. ఎక్కడికి రావాలంట? జీవము కలిగిన దేవుని సన్నిధికి రావాలి. ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో, ధ్యానము చేస్తారో వారి మధ్య నిశ్చయముగా నేను ఉంటాను అని చెప్పాడు. ఎవరి తలపైకి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు అంటే, దేవుని వాక్యం ప్రకారం చెప్తున్నాను, దేవుని వాక్యంలో మనం చదివిన మాటలో ఉన్న అంతరార్థం లేక సత్యం ఏంటి అంటే, ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో వారి తలలపైకి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. నీకు ఆశీర్వాదం రావాలి అంటే నువ్వు ఎక్కడో కూర్చొని నాకు ఆశీర్వాదం కావాలంటే రాదు. ఒక ఆమె అంటుంది, నువ్వు పెద్ద బాకాలు పెట్టేవయ్యా, నేను ఈరోజు మందిరానికి రావడానికి అవకాశం లేదు కనుక ఖచ్చితంగా పని చేయాల్సిన అవసరం ఉండి పొలం వెళ్ళాను, కానీ నా శరీరం అక్కడ ఉంది కానీ నా ఆత్మ అంతా మందిరంలోనే ఉందంటుంది. కరెక్టేనది? శరీరం ఏమో ఏడుందంట? పొలంలో ఉందంట పని చేస్తా. ఆత్మేమో మందిరంలో ఉందయ్యా, నేను ఇక్కడ ఉన్నానే కానీ నా మనసంతా అక్కడే ఉంది పాస్టర్ గారు అంటుంది ఒక పాస్టర్ గారితో. ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి ఆయన, మరి ఆత్మ నీ మనసంతా ఇక్కడ ఉంటున్నావు అమ్మా అని అడిగే లోపలే ఆవేం చెప్తుందంటే, నేను అక్కడున్నా కానీ నీ వాక్యము మరి బాకాల ద్వారా భలే వినపడుతుంది అయ్యా అంటుంది. దేవునికి స్తోత్రం. ఎక్కడుందంట ఆమె? పొలంలో ఉంది. ఆమె లేదు కానీ మరి మాట అడ్డం వేసి ఏం మాట్లాడుతుందంటే, నేను అక్కడున్నాను కానీ నేను మా మనసంతా ఏడుందంట ఇక్కడే ఉంది. నేను ఎక్కడో ఉండి దేవుడి దగ్గర ఉన్నానంటే కుదిరిద్దా? కుదరదు. దేవుని దగ్గరకు మనం రావాలి, దేవుని సన్నిధికి మనం రావాలి. దేవుని సన్నిధికి వచ్చే వారికి దీవెనలు మెండుగా దేవుడు
అనుగ్రహిస్తాడు. చివరి మాట చెప్తాను. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో మరి కీర్తనల పుస్తకం 133వ కీర్తన, కీర్తనల పుస్తకం 133వ కీర్తన 2వ వచనం, 33వ కీర్తన 2వ వచనం. 133. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అతని తల మీద పోయబడి అహరోను గెడ్డ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిని పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదకి దిగివచ్చు ఎర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరి తలపైకి ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహిస్తాడు అంటే, నెంబర్ 1 మనం చదివాం, నీతిమంతుల తలపైకి ఆశీర్వాదం, జ్ఞానము సంపాదించుకునే వారికి ఆశీర్వాదం, దానము చేసేవారికి, దాతృత్వం కలిగిన వారికి ఆశీర్వాదం, శత్రువులను ప్రేమించే వారికి ఆశీర్వాదం, దేవుని సన్నిధికి వచ్చేవారికి ఆశీర్వాదం. ఇక్కడ అంటున్నాడు ఐక్యత కలిగి నివసించే వారికి ఆశీర్వాదం. ఏం కలిగి ఉండే వాళ్ళకి? యూనిటీ, ఐక్యత. వ్యక్తిగత జీవితాల్లో ఐక్యత ఉండాలి, కుటుంబ జీవితంలో ఐక్యత ఉండాలి, మరి సంఘ విషయంలో ఐక్యత ఉండాలి, సహవాసం విషయంలో ఐక్యత ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా ఉన్నటువంటి వారైతే హాని చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ మరి జంటగా ఉన్న వారికి ఏం చేయలేరు? హాని చేయలేరు. కనుక ఐక్యత యొక్క ప్రాముఖ్యత 133వ కీర్తనలో భక్తుడు రాస్తూ సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. కనుక ఎవరి తలపైకి ఆశీర్వాదాన్ని, ఎవరి తలపైకి దేవుడు దీవెనలు కలుగు చేస్తాడు అంటే ఐక్యత కలిగినటువంటి వారికి ఏముండాలి? మనకి ఐక్యత ఉండాలి. తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక నీతో నాతో ఐక్యంగా ఉండడానికి మనుష్య కుమారుడుగా యేసు ప్రభు వారి లోకానికి దిగి వచ్చాడు. కనుక తండ్రితోను, దేవుని వాక్యంలో యోహాను సువార్తలు అంటాడు, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసు ప్రభు వారితోనూ పరిశుద్ధాత్మతోనూ మన సహవాసం, మనం ఐక్యత కలిగి ఉన్నామంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయములు అంటాడు, నేను నా తండ్రి ఎలాగున ఏకమై ఉన్నామో మీరందరూ కూడా మాలో అలాగా ఏకమవ్వాలి అంటాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటి అంటే ఒంటరిగా ఉండడం, మరి నా బ్రతుకు నేను బ్రతకదాన్ని అంటడం దేవుని ఉద్దేశం కాదు, ఐక్యంగా ఉండడమే దేవుని యొక్క ఉద్దేశం. కనుకనే చెప్పాడు, ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని ధ్యానము చేస్తారో వారి మధ్య నేను ఖచ్చితంగా ఉంటానన్నాడు. కనుక మరి మానవుని జీవితంలో ప్రాముఖ్యంగా అతని తలపైకి ఆశీర్వాదాలు దిగి రావాలని దావీదు కోరుకున్నట్లుగా మీ తలలపైకి ఆశీర్వాదం రావాలి అంటే మీ కుటుంబాలలో వ్యక్తిగత జీవితాలు ఏముండాలంటే ఒకరి ఎడల ఒకరికి సమాధానం ఉండాలి, నెమ్మది ఉండాలి. ఐక్యత కలిగినటువంటి వారిగా మనం ఉన్నప్పుడు నిశ్చయమైన ఖచ్చితమైన ఆశీర్వాదాలు మన జీవితాల్లో దేవుడిస్తాడు. చివరి మాట చూడండి, దేవుని వాక్యంలో చివరి మాటతో నేను ముగిచ్చేస్తాను. దేవుని వాక్యంలో మనం చూస్తే యెషయా ప్రవచన గ్రంథం 35వ అధ్యాయం, యెషయా ప్రవచన గ్రంథం 35వ అధ్యాయము 9-10 వచనాలు. 35, 9, 10 వచనాలు. 35, 9, 10 వచనాలు చదువుమ్మా. అక్కడ సింహాసనం ఉండదు, క్రూర జంతువులు దానిని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచించబడిన వారి అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరి తలపైకంట చెప్పాలి? ఎవరి తలపైకి? విమోచించబడిన వారి తలపైకి. ఎవరి తలపైకి? ఎవరైతే విమోచించబడ్డారో. దీనికి అనుసంధానం ఒక మాట చూడండి, ప్రకటన పుస్తకం 7వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన పుస్తకం 7వ అధ్యాయం 14వ వచనం. యోహానుతో ప్రభు అడుగుతున్నాడు, అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాడు, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నవారు, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసీనుడైన వాడే
తానే తన గుడారమును వారి మీద కప్పును. చివరి వచనం, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరి తలలపైకి ఆశీర్వాదం వచ్చింది అంటే విమోచించబడిన వారి తలలపైకి ఆశీర్వాదం వచ్చింది. ఏం చేయబడాలి? విమోచించబడాలి. వెండి బంగారం విలువ కలిగినటువంటి వస్త్రముల చేతో, విలువ కలిగినటువంటి మరి వస్తువుల వలన మనం విమోచించబడలేదు. కానీ యోహాను సువార్తలో మరి భక్తుడైనటువంటి యోహాను గారు రాస్తూ అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రకటన పుస్తకములు అంటున్నాడు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని తెలుపు చేసుకున్నవారు. అంటే వీళ్ళు ఎవరు అంటే యేసు రక్తములో కడగబడి విమోచించబడిన వారు. కనుక ఎవరి తలలపైకి ఆశీర్వాదాలు వస్తాయి అంటే, నెంబర్ 1 నీతిమంతుల తలపైకి ఆశీర్వాదం. రెండవదిగా జ్ఞానము సంపాదించుకున్న వారికి ఆశీర్వాదం. మూడవదిగా దాతృత్వాన్ని కలిగిన వారికి ఆశీర్వాదం. నాలుగవదిగా శత్రువును ప్రేమించే వారికి ఆశీర్వాదం. ఐదవదిగా దేవుని సన్నిధికి వచ్చే వారికి ఆశీర్వాదం. ఆరవదిగా ఐక్యత కలిగిన వారికి ఆశీర్వాదం. ఏడవదిగా దేవుని చేత విమోచించబడిన వారికి ఆశీర్వాదం. దేవుని చేత వ్యక్తి ఎలాగును బలగలడు అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఇంకా ఒకవేళ ప్రభువుని అంగీకరించినటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయం మందు విశ్వసించి పశ్చాత్తాపడి మారు మనసు బాప్తీసానుభవంలోకి మనం వస్తే మనల్ని దేవుడు విమోచిస్తాడు. మనం ఎవరు అంటే దేవుని నమ్ముకున్న వారు. మత్తయి సువార్త 20:28 అంటాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వారికి మీరు బాప్తిసమిచ్చుచు సమస్త జనులను శిష్యులుగా చేయండి, సదాకాలం నేను వారితో కూడా ఉంటాను అన్నాడు. కనుక యేసు రక్తం వల్ల విమోచించేది, యేసు రక్తం మన పాపం నుండి పవిత్రపరిచేది. కనుక ఇంకా ప్రభువుని అంగీకరించినటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే ప్రభువుని అంగీకరిద్దాం. ఒకవేళ నేను దేవుని నమ్ముకున్నానయ్యా, యేసు రక్తం చేత కడగబడ్డాను, నమ్మాను, బాప్తిసం తీసుకున్నాను, ప్రభువులో కొనసాగుతున్నాను అంటే నిజమైనటువంటి ఆశీర్వాదం నీవు పొందుకున్నావా లేదా? ఈ రాత్రి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెను. తల్ల వంచండి, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరి తలపైకి ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడో భక్తుడైనటువంటి దావీదు కోరుకుంటున్నాడు. 21వ కీర్తన 3-4 వచనాల్లో, నా తలపైకి నీ ఆశీర్వాదం ఇయ్యయ్యా. ఓ చిన్న ప్రార్థన ప్రభు పాసన్నిధిలో భక్తుడు చేస్తూ వచ్చాడు. భక్తుడు మనవి చేస్తూ వచ్చాడు, నాకు ఆశీర్వాదాన్ని నాకు కలుగు చేయి ప్రభువా, దీవెన నాకు కలుగు చేయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే అతని తలపైకి ఆశీర్వాదం ఇచ్చి శ్రేయస్కరమైనటువంటి దీవెన, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నింపిన దేవుడు నిన్ను నన్ను శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నింపాలని అనుకుంటూ ఉండగా, నీతిమంతురాలు ఒకవేళ మార్చబడలేదేమో, నీతిమంతులుగా మార్చబడదాం. దాతృత్వాన్ని కలిగి ఉందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాం. దేవుని సన్నిధికి వద్దాం. ఐక్యత కలిగి నివసిద్దాం. శత్రువుడు ప్రేమించేటువంటి మనస్సు కలిగి ఉందాం. అలాగే క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి అనుభవంలోకి మనం వద్దాం. ఇటు 7 అనుభవాలు మన జీవితాల్లో మరి మనము కలిగి ఉన్నప్పుడు మన తలలపైకి, మన కుటుంబాలపైకి కూడా శాశ్వతమైన నిశ్చయమైన ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. హృదయపూర్వకంగా చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును పిలచితివి, పౌలుగా మార్చితివి.
హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును పిలచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. పరిశుద్ధమైన తండ్రి, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. ఎవరి తలల మీదకి నీవు ఆశీర్వాదాన్ని ఇస్తావో నీ లేఖంలో నుండి 7 మాటలు మేము ధ్యానం చేయడానికి మీరిచ్చిన కృపను, కనికరం, ఆశ్చర్యతను బట్టి నేను స్తుతిస్తున్నాము నాయన. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ఆశీర్వాదం, ఎన్నటికి నీ తరిగిపోని ఆశీర్వాదాన్ని నీవిచ్చే దేవుడు అని వాక్యములో నుండి ఎవరికి మీరు శ్రేష్టమైన ఆశీర్వాదాలు కలుగు చేస్తారో, ఎవరి తలలపైకి ఆశీర్వాదాన్ని మీరు ఇస్తారో, మాతో మీరు మాట్లాడిన వాక్కుల కొరకు నీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని మా అందరి వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో స్థిరపరచండి, బలపరచండి. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మాకు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రజల జీవితాల్లో, వింటున్నటువంటి వారి జీవితాల్లో కృపయు సమాధానం ఏలునుగా కని ప్రార్థిస్తున్నాను ఆయన. ఈ ఆశీర్వాదం లేక నిబిడలు ఉన్నారు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం లేకున్నారేమో, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి నాయన. అలాగే నీ పాసనదులో పరలోక సంబంధమైన ఆత్మ విషయములో ఆశీర్వాదం లేకున్నారేమో, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా నిబిడలకు మీరు కలుగు చేసి బలపరచమని కృప చూపించి మేలును, ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని, శాశ్వతమైనటువంటి జీవమును, శాశ్వతమైన నిత్యమైన ఆశీర్వాదాన్ని మీరు కలుగు చేయమని, ఇంకా ఒకవేళ నిన్ను అంగీకరించినటువంటి వారు ఉంటే అంగీకరించడానికి, ఒకవేళ అంగీకరించిన వారు ఉంటే తండ్రి నీ సన్నిధిలో ప్రభువ ఇట్టి ఆనందం, ఇట్టి ఆశీర్వాదం లేకున్నారేమో వాటిని సంపాదించుకోగలిగిన అటు కృపను, ధన్యతను మీరు కలుగు చేసి బలపరచమని, నీ కృప ఆశీర్వాదాన్ని, నీ కృపా దీవెలను ప్రభువ మీరు మాకు అనుగ్రహించమని, విత్తమైన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయమని, వినిచున్నటువంటి వారందరి జీవితాల్లో శాశ్వతమైన నిత్యమైన ఆశీర్వాదాన్ని మీరు కలుగు చేసి వారి తలలు మీరు పైకెత్తమని, గణపరచమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనొచ్చు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్.